ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే మామూలుగా లేదన్న. నాకు తెలిసి రవితేజ సినిమాలో ది బెస్ట్ అంటే ఇది మించి ఇంకా చేయలేడేమో. సినిమా అది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్ ఉంది. ఈ మూవీ అనేది ఒక హై లెంత్ హాలీవుడ్ రేంజ్ ప్యూర్ తెలుగు మూవీ అని. సినిమా అయితే ఒక హాలీవుడ్ రేంజ్ తీస్తాడు. గన్స్ అయితే మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ మ్యాడ్ అంతే. సినిమా ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ గన్స్ తోటి ఏ డైరెక్టర్ అలా చూపించాడన్న. సినిమా అయితే కుమ్మి పడేసాడన్న, మామూలుగా లేదు. సినిమా మెసేజ్ ఉంది, ఓరియంటెడ్ ఉంది, చాలా బాగుంది. సెంటిమెంట్ కూడా ఉంది, డార్క్ కామెడీ కూడా ఉంది. సినిమాలో హై ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి అని. ఈ గన్స్ ఉన్న సీక్వెన్స్ అయితే సినిమాలో మరి దేబావులే మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక హై లెంత్ కొట్టాడు అన్న. బీజం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు బీజం కొట్టి పడేశాడు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ కార్డ్స్ చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎండ్ కార్డ్స్ ఇంకా ఉంది. సినిమా అయిపోయింది, చాలా మంది వెళ్ళిపోతున్నారు. కానీ ఎండ్ కార్డ్స్ ఒక 10 minutes ఉంది. అందరూ అది చూసి వెళ్ళాలి. చూసి వెళ్తే ఇంకా బాగుంటుంది సినిమా. సినిమా అయితే మామూలుగా లేదన్న. రవితేజలో కొత్త రవితేజ చూస్తాడు. ది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ రవితేజ చేశాడు. సూపర్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, ఐఎమ్ బిలీవబుల్. నవదీప్ అండ్ అనుపమ పరమేశ్వర్. నవదీప్ క్యారెక్టర్ అయితే సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తాడు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రవితేజతో చూడుంటాడు. సినిమా మొత్తం అతనికి సపోర్టింగ్గా ఉంటాడు, సపోర్టింగ్ క్యారెక్టర్. మరి సినిమాలో హైలైట్ ఆఫ్ ది సీక్వెన్స్ అయితే ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్లోని, అంటే క్లైమాక్స్లోని ప్రీ ఇంటర్వెల్ ఉంటుంది కదా, అది అయితే మామూలుగా లేదు. ప్రీ క్లైమాక్స్ అంటారు కదా, సూపర్ అని. సినిమా సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ 2 songs ఉంటుంది. 2 songs బాగానే ఇచ్చాడు. సినిమాలో ది మెయిన్ కోర్ అంటే బీజియం అన్న. బీజియం లేకపోతే సినిమా చూడలేం. సినిమా చాలా బీజియం చాలా బాగా కొట్టాడు. ఫస్ట్ లాస్ట్ కొట్టుకునే ఉన్నాడు సినిమా. బీజియం బ్లాక్ బస్టర్ అంటారా మూవీ? బ్లాక్ బస్టర్, మామూలు బ్లాక్ బస్టర్ కాదు, హాలీవుడ్ రేంజ్ బ్లాక్ బస్టర్.